నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. దళిత వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ కాకుండా అకారణంగా అన్యాయంగా ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు ఈ రోజు విజయవాడ సిటీ సివిల్స్ కోర్టు బయట ఈ రోజు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ పదవి ఇవ్వాల్సిందిగా న్యాయవాదులు కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జైభీం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ న్యాయవాద సంఘాలు పాల్గొన్నాయి. ఈ రోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత వర్గానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారు డీజీ క్యాడర్ అంటే డైరెక్టర్ ఆఫ్ పోలీసు క్యాడర్ ఆయన అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని మా న్యాయవాదుల సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. దాని నిరసన కూడా వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ గారు ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎంటైట్లు అర్హత ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దళిత వర్గానికి సంబంధించిన ఆఫీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని మేమంతా కోరుకున్నాము. మరోసారి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరోసారి పునఃపరిశీలించాలి. ఏదైతే సస్పెండ్ చేసిన ఆ సస్పెండ్ సెన్సర్ చేసి ఎత్తేసి ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను. ఏంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అనే ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రానా గారిని కానీ, డీసీబీ విశాల్ గున్ని గారిని కానీ, ఇంకా అధికారులు కానీ, రామాంజలి కానీ ఐపీఎస్ అధికారులు కూడా అకారణంగా వన్ సైడ్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు సస్పెండ్ చేస్తారు, ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుంది, మాకు ఐపీఎస్లు కోరుతుంది, ఐపీఎస్లు ఇవ్వండి, ఐఏఎస్లు కోరుతుంది, ఐఏఎస్లు ఇవ్వండి. ఒకవైపు వన్ సైడ్ గా వీళ్ళని అకారణంగా సస్పెండ్ చేస్తారు, మరోవైపునే ఐఏఎస్ ఐపీఎస్ కేంద్రానికి లెటర్ రాస్తారు. మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేశారో అది తీసుకునే నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొకసారి పునఃపరిశీలించి వీళ్ళందరికీ మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ పాలసీని ఐఏఎస్ ఐపీఎస్ ఇంప్లిమెంట్ చేశారు. మీకు చేతనైతే ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వండి, మీ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు చేతగాక అసమర్థత ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వంలో ఇలా వన్ సైడ్ ఐఏఎస్ ఐపీఎస్ సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదండి. తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళందరూ పోస్టింగ్లు ఇవ్వాలి. ఈ దళిత వర్గానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన సునీల్ కుమార్ గారికి మెయిన్ డీజీపీ అయ్యే అర్హత ఉంది. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా పోస్టింగ్ ఇచ్చి మెయిన్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.